అందరికీ జై శ్రీరామ్. మానవ పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆపదలు అనగానే కొంతమందికి అనారోగ్య ప్రాబ్లమ్స్, లేదా కొంతమందికి అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు వాళ్ళ పరిస్థితులను చక్కదిద్దుకుంటున్న ఆ పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. అదే ఏమీ లేని వాళ్ళు ఇవాళ దొరికితే రేపటి కోసం ఆలోచించేటోళ్ళు, అలాంటి వాళ్ళకు అనుకోకుండా ఆపద ఎదురైందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో, ఎంతటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. కొన్ని పరిస్థితులను కూడా మనం చూసి మనకు చేతనైన సాయం కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన పత్తి సురేష్ అనే నిరుపేద కుటుంబం అనుకోకుండా తన స్వగ్రామానికి వెళుతుండగా అనుకోకుండా దారిలో యాక్సిడెంట్కు గురయ్యి తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. తన పరిస్థితి దినాదిన గండంలాగా ఉన్నది. ఇవాళ దొరికితే రేపటి కోసం ఆలోచించే పరిస్థితి, పేదరికం వాళ్ళది. అలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ కోసం చేతులు దాస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అంటే, తను ఒక హిందూ వ్యక్తి, హిందుత్వం కోసం ఎంతో పోరాడే ఆ వ్యక్తి. తనకు ఎలాగైనా సాయం చేయాలి, తన కోసం ఎంతో కొంత మనతో పాటు మిగతా దాతలు కూడా సాయం చేసి అతని ప్రాణాలను నిలిపితే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో పాటు ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ దాతల మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఆ నిరుపేద కుటుంబంకి తప్పకుండా మీ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నా. కింద ఫోన్పే నంబర్ కూడా పంపిస్తున్నా. మీకు అది జెన్యునా కాదా అని తెలుసుకోవాలంటే వాళ్ళకు ఫోన్ చేయండి. ఆ ఫోన్ చేసిన తర్వాత ఓకే అయితే మీరు దాన్ని మీకు చేతనైన సాయం సెండ్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఎంతోమంది దాతలు వాళ్ళకు చేతనైన సాయం చేశారు. నాకు కూడా ఫోన్ చేసి మీరు చేసే సాయం అంటూ ఉంటే కనీసం ఈ రేంజ్లో వీడియో పెట్టి మీ యొక్క ఫాలోవర్సు మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల ద్వారా ఎంతో కొంత సాయం రాకపోదు అని చెప్పేసి మీకు ఫోన్ చేయటం జరిగింది. దయచేసి ఈ వీడియో పెట్టి మీ వంతుగా మీ సాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలియజేయడం జరిగింది. అతని కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అతని ప్రాణాలను నిలపడం కోసం ఒక హిందువుకు ఆపదొచ్చిందని మీరు ఎదురుగా నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి